పట్టణంలో జరుగుతున్న 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నెల లక్ష్మణ్ గారు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పిల్లి నరేష్ గారు, మేదరి సంఘం అధ్యక్షులు, బొజ్జా రవి గారు, మాల సంఘం అధ్యక్షులు, అడ్వకేట్ దమ్మపాల్ గారు, మైనారిటీ సంఘం నాయకులు గఫూర్ బాయ్ గారు, విశ్వకర్మ సంఘం నాయకులు సామనపల్లి సుదర్శన్ గారు, మాంగ్ సంఘం నాయకులు గణేష్ గారు, మున్నూరు కాపు నాయకులు నరాల రమణ గారు, వీడీసీ ప్రధాన కార్యదర్శి రేణికుంట సురేష్ గారు, నాయక్పూడి సంఘం దంచె గంగయ్య గారు, మాదిగ సంఘం నాయకులు వీడీసీ సంఘ సభ్యులు కొనకంటి ఆశన్న గారు, అంతేనా? మరియు జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు, బీసీఎస్సీ ఎస్టీ సంఘం జేఏసీ నాయకులు అగ్గిమల్ల గణేష్ గారికి, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బృంద సభ్యులందరికీ, ఇక్కడ హాజరైనటువంటి ఇచ్చోడ గ్రామాన్ని కట్టిన, ఇచ్చోడ ఊరిని కట్టిన, ఇచ్చోడ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల్లో పంటలు పండిస్తూ తమ రక్తమాంసాలని అర్పితం చేసి ఇంత పెద్ద పట్టణాన్ని కట్టిన ఈ భూమిపుత్రులైన ఈ గ్రామస్తులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. అందరూ నమస్తే, జై కొమరం భీమ్. ఈరోజు సామాజిక ప్రజాస్వామ్యం ఈ భారతదేశంలో నిర్మాణం కావాలని, ఇంకా అవసరమైతే భూమండలం మీద సామాజిక ప్రజాస్వామ్యం ప్రజల మధ్య నిర్మాణం కావాలని, సాంఘిక ప్రజాస్వామ్యం స్థాపించాలి సమాజంలోని. రాజ్యాన్ని, రాజ కుటుంబాన్ని వదిలిపెట్టి సామాన్య మానవుడి దగ్గరికి వచ్చి సంఘాన్ని కట్టడానికి బయలుదేరిన గౌతమ బుద్ధుడి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ. సాంఘిక ప్రజాస్వామ్యం లేనిది రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదు, అంటే ఉండదు. ఏమిటి సాంఘిక ప్రజాస్వామ్యం? మనందరం సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, చిన్న పెద్ద తేడా లేని వర్గరహితంగా, వర్ణరహితంగా, కులరహితంగా, లింగరహితంగా అందరూ కలిసిమెలిసి లేని సమాజం ఉంటే రాజకీయ ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటది? అందుకనే ఏ భేదం లేని అందరం కలిసిమెలిసి ఉండే ఒక కుటుంబం లాంటి సమాజం నిర్మాణం కావాలని గౌతమ బుద్ధుడు ప్రయాణం చేశాడు. దాన్నే సాంఘిక ప్రజాస్వామ్యం అంటారు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడంటే, సాంఘిక ప్రజాస్వామ్యం లేకుండా భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఇది మీకు అందరికీ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. దాన్ని అత్యంత సులువుగా మీకు చెప్పాలంటే, ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరి మధ్య అంతరాలు ఉంటే, అన్నో తండ్రో మొత్తం ఇంట్లో ఉన్న ఆస్తిని అనుభవించి, ఇల్లు మొత్తాన్ని అనుభవించి, ఇంట్లో ఉన్న వంటలు తిండి మొత్తం ఒక్కడే తిని, ఇంట్లో ఉన్న భూమి మొత్తం ఒకడే రాయించుకొని, ఇల్లు మొత్తం ఒకడే ఆధీనంలోనే ఉండి, ఇంట్లో ఉన్న తమ్ముడు, చెల్లె, అన్న, ముసలోళ్ళని బయట ఇండ్ల దగ్గర చెట్ల కిందను ఉంచి గంజినీళ్లు పోయకుండా కుటుంబ సభ్యులు చూసిండు అనుకోండి. అలాంటి ఇంటికి 1,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చిండు అనుకోండి ఎవడన్నా, లేదా అలాంటి ఇంటికి 100 ఎకరాల భూమి ఎవడైనా పైనుంచి తెచ్చి ఇచ్చిండు అనుకోండి, అలాంటి ఇంటికి అధికారంలో వాటా ఇచ్చిండు అనుకోండి ఎవడన్నా ఆ ఇంటికి. ఇప్పుడు ఆ ఇంట్లో బలంగా ఉన్న ఆ ఇంటి మీద పెత్తనం చేస్తున్నోడే తీసుకుంటాడుగా ఆ పైసలు, ఆ భూమి, ఆ సంపద. అంటే ఒక ఇంటిలో అందరూ కలిసిమెలిసి లేనప్పుడు ఆ ఇంటికి పండొచ్చినా, భూమి వచ్చినా, పైసలు వచ్చినా ఒక్కడే మింగుతాడు. భారతదేశంలో కూడా 10 మంది బలవంతులు, 90 మంది బలహీనులు. బలవంతులు 10 మంది. ఆ బలవంతుడు ఆక్రమించి భూమిని ఆక్రమిస్తున్నాడు, రాజ్యాన్ని ఆక్రమిస్తున్నాడు,
సంపదను ఆక్రమిస్తున్నాడు, మనుషుల్ని ఆక్రమిస్తున్నాడు, సర్వాన్ని ఆక్రమించి 90 మంది రక్తమాంసాలు తాగుతూ భారతదేశ భూమిని, రాజ్యాన్ని, సంపదని 100కి 10 మంది మాత్రమే దీన్ని అనుభవిస్తున్న ఈ దేశంలో 10 మంది దగ్గర ఉన్న సంపద, రాజ్యం 90 మందికి రావాలంటే ముందు 90 మంది 10 మంది కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా బతకాలి. అప్పుడే దాన్ని దేశం అంటారు, సంఘం అంటారు అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఇది జరగకపోతే ఈ దేశంలో రాజ్యం, ఇగో రెడ్డి గారి దగ్గరే ఉంది ఆ రాజ్యం. ఈ దేశంలో భూమి ఠాగూర్లు, బనియా బ్రాహ్మణుల దగ్గరే ఉంది. ఇగో ఈ రాష్ట్రంలో అధికారం దొరల దగ్గరే ఉంది. అంటే ఈ దేశంలో ఏదైనా వాళ్ళ దగ్గరే ఉంటుంది, 10 మంది దగ్గర. ఎందుకు 90 మందికి పంచవో తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? 90 మంది మీద నీకున్న ద్వేషం, 90 మంది దగ్గర మీద ఉన్న నీకున్న పగ, ద్వేషం, అసూయ, అసహ్యం, వాళ్ళని నీచంగా చూసే నీ సాంస్కృతిక మానసిక వైకల్య గుణం ద్వారా 90 మందిని నీచంగా, అసహ్యంగా, వివక్షతతో 90 మందిని నీ హృదయంలోకి రానియలేదు కాబట్టి, నీ మనసులో వాళ్ళకి స్థానం లేదు కాబట్టి వాళ్ళకి నువ్వు భూమి ఇయ్యలే, వాళ్ళకి నువ్వు రాజ్యంలో చోటు ఇయ్యలే, వాళ్ళకి సంపదలో చోటు ఇయ్యలే, వాడికి నీ ఇంట్లో మంచినీళ్ళు ఇయ్యలే, వాడిని నీ ఇంట్లో కూర్చోబెట్టలే, వాడికి నీ ఇంట్లో ఛాయ్ నీళ్లు పోయలే. వాడిని చూస్తేనే నువ్వు అసహ్యంగా చూసినావు. ఎవరు అసహ్యంగా చూసింది? ఈ 10 మంది. మరి నువ్వు నా ఇంట్లో మంచినీళ్ళే ఇయ్యనోడి నువ్వు రాజ్యం ఇస్తావు, నీ ఇంట్లో నాకు గ్లాసు మంచినీళ్ళే ఇయ్యనోడి నువ్వు నాకు భూమి పంచుతావు, నువ్వు నీ ఇంట్లో కాఫీ నీళ్ళు, ఛాయ్ నీళ్లు పోయినోడివే నువ్వు నాకు ఇంట్లోకి రానిస్తావు. ఇన్ని వివక్షతలు 90 మందిని అసహ్యంగా చూసిన 10 మంది చేతిలో భారత పార్లమెంటు పోయింది వాని చేతిలోకి. భారతదేశంలో భూమంతా 10 మంది చేతిలోకి పోయింది. తెలంగాణ అసెంబ్లీ మొత్తం రెడ్డి రావుల చేతిలోకి పోయింది. ఆ రెడ్డి అని ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళు వేయడు, వాని చేతులకు అసెంబ్లీలు పోతే నీకోసం చట్టం తయారు చేస్తాడు అసెంబ్లీలో? చెయ్యడు. అందుకనే ఈ రాజ్యం, సంపద డిస్ట్రిబ్యూట్ కావాలంటే ముందు ప్రజల మధ్య సామాజిక, సాంస్కృతిక ప్రజాస్వామ్యం కావాలన్నాడు గౌతమ బుద్ధుడు. అది లేకపోబట్టే ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు దాన్ని పునర్జీవింపజేయడానికి గౌతమ బుద్ధుడు జయంతి సందర్భంగా ఇచ్చోడలో మనందరం ప్రతిన పూనాల్సింది ఈ సమాజంలో ప్రజాస్వామ్యం, సాంఘిక ప్రజాస్వామ్యం. దాన్ని స్థాపించడానికి సాంస్కృతిక ప్రవర్తనలో మార్పు వచ్చి సాంఘిక ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి తద్వారా రాజ్యంలో అధికారాన్ని సంపాదించడానికి మనందరం పోరాడే సమయం ఆసన్నమైంది. ఆ పోరాటంలో భాగంగానే 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విశాలమైన ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వారి సామాజిక న్యాయం కోసం, అంతిమంగా రాజ్యం మన చేతిలోకి తీసుకోవడానికి, తెలంగాణ గడ్డ మీద 10 మంది చేతిలో ఉన్న రాజ్యాన్ని గుంజుకోవడానికి, మన వర్గాలకు ఇవ్వడానికి సాగుతుంది మా భూమి రథయాత్ర. అందులో భాగంగానే ఇచ్చోడకు వచ్చింది. ఇచ్చోడకు రాగానే ఏం తెలిసింది? కాగితాల మీద ఆదివాసీ భూములాట, కబ్జాలో రెడ్లాట. కబ్జాలనేమో రెడ్లు. అరే కాగితంలో ఆదివాసీ ఉంటాడట, కబ్జా మీద రెడ్డి గారు ఉంటాడట. అదే 170 యాక్ట్. అంతేనా లక్ష్మణ్? నువ్వు ఎక్కాలి, అది నువ్వు ఏదికి ఎక్కాలి? నాకు నువ్వు ఉన్నదే మరి ప్రభాస్ అంత ఎత్తుంటే నాకు కనపడవేది. ఇంకో ప్రభాస్ ఎక్కాల, గణేష్ గారు ఏదికి ఎక్కాలి, నాకు కనపడాలా? ఈ ప్రభాస్ గురించి మాట్లాడేది మీటింగ్ లో. వాడిని పాకిస్తాన్ తో యుద్ధం చేయించారా? గుద్దుకు 200 మంది చంపుతున్నారట, పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడట ప్రభాస్. రామ్ చరణ్ గుద్దుకు 10 మందిని 20 మందిని చంపుతున్నాడట, వాడు పాకిస్తాన్ యుద్ధంలో కూడాట. జూనియర్ ఎన్టీఆర్ ఇంకోటి చేయంకర పెట్టుకొని తిరుగుతున్నాడు పుష్ప సినిమాల. వాడు 1800 కోట్ల రూపాయలు వేసుకొని పోయాడు. పైనుంచి హెలికాప్టర్ లో థమ్సప్ సీసాలు పట్టుకొని దిగుతారట మహేష్ బాబు వాళ్ళంతా. పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనరాట. అనంతపురంలో మా లంబడోళ్ళ పోరగాడు సైన్యంలో పాల్గొని చచ్చిపోయా. ఏమయ్యా? సైన్యంలో పాల్గొని మా లంబడోళ్ళ పోరగాడు పాకిస్తాన్ కాల్పులలో చచ్చిండు. వీడు ఆకాశం నుంచి దిగుతాడట థమ్సప్ బాటిల్ పట్టుకొని. 100కి 1000 మందిని గుద్దుకు చంపుతాడట. పాకిస్తాన్ యుద్ధంలో మాత్రం ఈ సినిమా యాక్టర్లు పాల్గొనరు. మరి అడగాలి కదా అది. అందుకనే ప్రభాస్ టాపిక్ వచ్చింది ఈ సందర్భంగా మీ అందరికి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రాజకీయ ప్రజాస్వామ్యం. ఇప్పుడు దాకా మేదర సంఘం ఆయన మాట్లాడాడు. అయా మేము మేదరోళ్ళం, బుట్టలు అల్లినాం, తట్టలు అల్లినాం, మీ పెళ్లిళ్ళకి తట్టలు, బుట్టలు అన్ని ఇచ్చి అలంకార ప్రాయమైన వస్తువులు
తయారు చేసి ఇచ్చినాం, మా బతుకేంది అంటాడు మేదరాయన మహేంద్రుడు. ఇంకా ఏమంటాడు, మమ్మల్ని ఎస్సీలో చేర్పించే కార్యక్రమం ఏమైంది అన్నాడు. ఇంకా ఏమన్నాడు, ప్లాస్టిక్ సామాన్లు నిషేధిస్తే గాని మా తట్టలు పుట్టలు అమ్ముడు పోవు అన్నాడు. నువ్వు ఎడ మాట్లాడినావు ఈ మాటలన్నీ? రోడ్డు మీద మాట్లాడి, బజార్లో మాట్లాడినావు, ఆడ నిలబడి మాట్లాడినావు. కానీ మా భూమి రథయాత్ర నిన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి యుద్ధం మొదలైంది. ఆడ పోయి మాట్లాడు. రేవంత్ రెడ్డి గల్లా బట్టి ఈడ్చి పారేసి, అరే నా బీసీలకి, నా మేధరులకి, నా మహేంద్రులకి నా రాజ్యంలో వాటా ఏందని రేవంత్ రెడ్డి గల్లా పట్టుకోవడానికి అసెంబ్లీలో మా భూమి రథయాత్ర నీకోసం బయలుదేరిందని చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఇది మాట్లాడరా? నువ్వు బజార్లో నిలబడి మాట్లాడద్దు. రాజ్యంలో వాటా కావాలి మనకి. కేసీఆర్ గల్లాబట్టు, రేవంత్ రెడ్డి గల్లాబట్టు, ఈ రాజ్యంలో నా వాటా ఎంత? ఏంటి కాగితాల మీద ఆదివాసీల పేర్లు కబ్జాలో రెడ్ల దగ్గర ఎట్లా ఉన్నాయి? లక్షల ఎకరాల భూమి. ఎవరు చేస్తున్నారు ఈ పని? కబ్జాలో ఉన్నంత మాత్రాన కాగితాలలో ఉండి కబ్జాలలో ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా చూస్తూ ఊరుకుంటుందని అడుగుతున్నా. ఎంఆర్ఓ అంటే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అంటే ఆర్డీఓ. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అంటే కోర్టు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్. మరి కబ్జాలో రెడ్లున్నారు భూముల మీద, షాపుల మీద, సమస్త సంపదలో ఆదివాసుల పేర్లు ఉంటున్నాయి. కబ్జాలో రెడ్డి వెలమదొరలు ఉంటారు. ఎట్లుంటారు మీరు అడవిలా? మీకు పేదరికం ఉండాలి కదా. అడవిలో వెలమదొర రెడ్డి దొర ఉంటాడు ఈ అడవిలల్లా. మరి అడవిలో వెలమదొర రెడ్డి దొర ఉన్నాక నువ్వు కటిక పేదరికంతో చింపిన గుట్టలు, చింపిన ముఖంతో నువ్వు ఉండాలి కదా. నువ్వు దొరలాగా ఎట్లా బతుకుతున్నావు అంటే భూమి నీ దగ్గర ఉంది. భూమి నీ దగ్గర ఎట్లుంటుంది? ఇది 170 కదా. అంటే నువ్వు దొంగవి అని అర్థం, కబ్జా కోరివి అని అర్థం, దోపిడీదారి అని అర్థం, నేను తరుముతామని అర్థం. ఇక్కడి నుంచి ఈ మీటింగ్ నుంచి చెప్తున్నా. అందుకనే ఈ ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఉత్తర తెలంగాణ అటవీ ప్రాంతంలో 170 యాక్ట్, ఇంకా పాలకులకి బుద్ధి జ్ఞానం ఉంటే ఈ 170 యాక్ట్ లో ఇక్కడ శ్రామికులుగా ఆదివాసీల కన్నా హీనంగా, ఎక్కువలో తక్కువలో ఇంకా దరిద్రంగా బతుకుతున్న అణగారిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా ఈ భూమిలో చోటు ఏమని కోరుతా ఉన్నా పాలక వర్గాలందరూ. మేము కూడా కార్మికులమే, కర్షకులమే. మాకు భూమి లేదు. మీకు అడవిలో నన్ను అడవి పరిధిలో గౌరవం ఉంది. మేము సమాజంలో బతుకుతున్నాం. భూమి లేదు, చేసుకోవడానికి పని లేదు, తిండి లేదు, స్కూల్ లేదు, వైద్యం లేదు, హాస్పిటల్ లేదు. కాబట్టి వాళ్ళని భూమిలో నుంచి వెళ్ళగొట్టాలి. కబ్జాలో ఉన్న రెడ్డి వెలమదొరలని. ఓ వెలమదొర ఆయన అడవిలో ఉన్నాడు, పచ్చి అడవిలో ఉన్నాడు. అడవిలో వెలమదొర ఉంటాడు. జనరల్ గా అడవులలో ఉంటారు వాళ్ళు, రాజులు కాబట్టి. మరి అక్కడ భూమి నీకు ఎట్లుంటది? ఒకటే సింపుల్కి వచ్చాడు. ఎట్లుంటది నీకు అడవిలో? రెడ్డి గారు అడవిలో ఉంటాడు, నీకు భూమి ఎట్లొచ్చింది? నీకు వర్తించదా 170? మాకైతే వర్తిస్తుందా? తిండికి లేనివాడు బీసీకో, తిండికి లేనివాడు ఎస్సీ వారికో 170 మాకు వర్తిస్తుంది. నువ్వు మాత్రం కాగితాలు రాసుకుంటావు. అందుకనే ఇక్కడ మనం కోరుతున్నది ఏంటంటే, ఈ రాజ్యంలో మనకి న్యాయం జరగాలంటే, బీసీ ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగాలంటే మనం ఎక్కడ ఉండాలనేదే ప్రశ్న. నీ తలరాత మార్చడానికి, నీ విధిరాత మార్చడానికి, నీ బ్రతుకుని మార్చడానికి బజారు కాదు, అసెంబ్లీ ఉంది, పార్లమెంట్ ఉన్నది. పార్లమెంటులో, అసెంబ్లీలో లక్షల కోట్ల రూపాయల పైసలున్నాయి. ఎవడు వాదిస్తాడో, ఎవడు చట్టం తయారు చేసుకుంటాడో ఆ చట్టం ద్వారా కలెక్టర్కి ఆ చట్టం వచ్చి కలెక్టర్ ద్వారా నీకు కావాల్సిన పనులన్నీ అయితే. ఇది రాజ్య స్వభావం, రాజ్య పద్ధతి, విధానం. మరి రాజ్యంలో నువ్వేడి, మహేంద్రుడేడి, కుమరాయనేడి, అసెంబ్లీలో సాగరాయనేడి, అసెంబ్లీలో మంగళాయనేడి, అసెంబ్లీలో వంజరాయనేడి, అసెంబ్లీలో గొల్లాయనేడి, గౌన్లాయనేడి, అసెంబ్లీలో ముదిరాజు ఎక్కడున్నాడు, విశ్వకర్మ ఎక్కడున్నాడు, అసెంబ్లీలో పద్మశాల ఎక్కడున్నాడు, మటన్ నరికే మాంసం అమ్మే ఎవరు వాళ్ళు, కటికాయన ఎక్కడున్నాడు? ఆడ నరకలు, ఆడ ఖైమా కొట్టాలి. అసలు అసెంబ్లీలో కత్తి తీసుకుపోయి ఆడ ఖైమా కొట్టాలి. నువ్వు మటన్ ఖైమా నువ్వు బజార్లో పెడితే, నువ్వు బజార్లో ఉంటే ఎట్లా? మరి మనం ఎందుకు పోలే అసెంబ్లీలో? మనం పోవాల్సిన అసెంబ్లీ స్థానాలు, మనకి చెందాల్సిన, మనకి న్యాయంగా రావాల్సిన, మన హక్కు ముక్తమైన మన అసెంబ్లీ సీట్లు మొత్తం రెడ్డి వెలమలు కబ్జా చేసి పారేశారు అసెంబ్లీ. నీకు రావాల్సిన సీట్లు అంటే ఒకడు బలవంతుడుగా ఆక్రమిస్తున్నాడు. బలవంతుడు బలహీనుణ్ణి ఆక్రమిస్తున్నాడు, అమాయకుణ్ణి ఆక్రమిస్తున్నాడు. పేదవాణ్ణి, అమాయకుణ్ణి, బలహీనుణ్ణి తన కాళ్ల కింద పెట్టి నలిపి
తన పేదరికాన్నో అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని 90% మంది బలహీనుల్ని అడ్డం పెట్టి వాళ్ళని బలవంతంగా దాడి చేసి రాజ్యాన్ని, అసెంబ్లీని, సంపదని, భూమిని, పైసల్ని, సర్వ సంపదల్ని 10 మంది తన గ్రిప్ లో పెట్టుకొని మన దాంట్లోనే కొంతమంది బోకర్లని, చెంచాలని తయారు చేసుకొని మన మీదనే ఉల్టా దాడులు చేపిస్తున్నారు ఈ 10 మంది. వాళ్ళ చెర నుంచి నువ్వు రాజ్యాన్ని తెచ్చుకోనంత కాలం నువ్వు దవాఖానలే చేస్తావు, నెత్తురు కక్కొని, నెత్తురు లేక చేస్తావు, నెత్తురు కక్కొని చేస్తావు, వైద్యం లేక చేస్తావు, పిల్లలకి స్కూల్ లేక చావాలి, సర్వ సంపదలు చేతి నిండా పని, భూమి లేక మనం చావాలి. దీనికి ఎక్కడ విముక్తి దాగున్నది? ఈ సంఖ్యలని బద్దలు కొట్టేది ఎక్కడా? రాజ్యం. ఈ రాజ్యం రెడ్డి చేతిలో ఉంది. మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమం నడిపిన వెలమాయన చేతిలో ఉంది. అంటే వెలమాయన చెడు తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని వెలమాయన రాజ్యానికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. ఏం వాదం తీసుకొచ్చినాడు? ఆయన తీసుకొచ్చిన వాదం ఏంటి? తెలంగాణ వాదం. తెలంగాణ వాదం తీసుకొచ్చి ఆంధ్రోని శత్రువుగా ఇచ్చిండు. వాడే మనల్ని దోపిడీ చేసిండు అన్నాడు. ఊళ్ళో ఉన్న దొర మాత్రం దోపిడీ చేయలేదట. బాగా చెప్పిండు మొత్తానికి కథ మొత్తం చెప్పి మనల్ని దోచుకున్నది, మనల్ని గాయాలు చేసింది, మనల్ని చంపినది, మన నీళ్లు దోసుకున్నది, మన నిధులు దోసుకున్నది, మన భూమి దోసుకున్నది ఆంధ్రవాడు అని చూపించిండు. ఊళ్ళో దొరని కప్పెట్టిండు, గుడ్డ కప్పి, బట్ట కప్పి. ఇక్కడ ఎవరు లేడు, దొంగ ఎవరు లేడని మన పిల్లలు ఆడేటప్పుడు బట్ట కప్పుతాం పోరాళ్ళ మీద. ఇక్కడ ఎవరు లేడు మా అబ్బాయి లేడని అంటాం. అట్లనే ఇక్కడ దొరలేడు అని చెప్పిండు. శత్రువు మొత్తం ఆంధ్రుడని చూపించిండు. మొత్తానికి తెలంగాణ కథ చెప్పి రాజ్యానికి వచ్చింది. మరి రాజ్యానికి వచ్చిన కేసీఆర్ ని దింపడానికి రేవంత్ రెడ్డి ఏం కథ చెప్పిండు? ముందు అర్జెంటుగా ఇతరం దిగిపోవాలి. ఎవరు దిగిపోవాలి? కేసీఆర్ దిగిపోవాలి. ఏం చెప్పింది? ఒకటే కథ. ఆయన తెలంగాణ కథ చెప్పి రాజ్యంలోకి వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి కథ చెప్పింది ఏంటి? అర్జెంటుగా ముందైతే కేసీఆర్ పోవాలి. ఇదే కథ చెప్పిండు. కేసీఆర్ ని పంపి మళ్ళీ రాజ్యానికి వచ్చింది ఎవరు? రెడ్డి గారు రాజ్యానికి వచ్చిండు. ఎంతమంది మీరున్నది? 100కి 4 లేనోడికి 50 అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, చైర్మన్లు, మొత్తం పోలిట్ బ్యూరో, పార్టీ, కలెక్టర్లు, బ్యూరోక్రసీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, నీకు కావాల్సిన చట్టాలు మొత్తం అక్కడ తయారైంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? రాజ్యం ఒక్కొక్క అంశంతో అడ్డం పెట్టుకొని రాజ్యానికి వస్తున్నారు. మరి మనం వాళ్ళకు ఓట్లేసే బానిసలుగా బతుకుతున్నాం. అందుకోసమే మనకి ఈ రాజ్యం కావాలి, మనకి ఈ అధికారం కావాలి. అందులో మనం ఇప్పటిదాకా ఓట్లు వేసుకునే బానిసలుగా మారిపోయారు. కోట సీసాలకి ఓట్లు అమ్ముకునే బానిసలుగా మారిపోయారు. మరి రాజ్యం ఎప్పుడు రావాలి? అది రానంత వరకు నీ పేదరికం పోదు, నీ సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు పరిష్కారం కావు. అందుకోసం ఈ సందర్భంగా ఇచ్చోడ పట్టణంలో ఉన్న వారందరినీ నేను కోరుతున్నది ఏంటంటే, మనం అధికారాన్ని సంపాదించాలి. మన వర్గాలు అసెంబ్లీలో, పార్లమెంటులో ఉండాలి. కులగణనాన్ని లెక్క పెట్టిర్రు, ప్రతి ఇంటికి వచ్చి కులగణనాన్ని ఇంటింటికి పోయి లెక్క పెట్టిర్రు. లెక్కలు వచ్చినాయి, బాగానే ఉంది. మరి లెక్కలు వచ్చిన తర్వాత పంపకాలు ఏమైనా జరిగినాయా? ఎక్కడన్నా ఊళ్ళో పంచాయతీ పెట్టినప్పుడు, పంచాయతీలో లెక్కలు తేలినప్పుడు పంపకాలు మొదలైతాయి. మరి లెక్కలు లేగానే సంబరవా? మన కార్యకర్తలు ఇద్దరు పోండాయాటు, మీరు ఈడికే పోయింది, రేపు సైన్యానికి ఆడికి పోతారు. సరిచేయండి. ఆ విధంగా ఈ రాజ్యంలో మనకి భాగస్వామ్యము, అధికారం రానంత వరకు మన సమస్యలు పరిష్కరించబడవు. దానికోసం ఈ రాజ్య సంపదలో భాగస్వామ్యం కావాలని, ఈ అధికారంలో భాగస్వామ్యం కావాలని 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర తీసుకొని వచ్చింది. ఈ రథయాత్ర తెలంగాణ మొత్తం యాత్ర చేస్తుంది. ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయానికి పోతున్నాం. ఆ కార్యాలయంలో మనకి ఏమి రాసిపెట్టింది? ఆ కార్యాలయం మన కోసం ఏం చేయాలని ఉంది, ఏమి పని చేయాలని ఉంది, అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నదా, పెద్దవాళ్ళ కోసం పనిచేస్తున్నదా, పేదల కోసం పనిచేస్తున్నదా?
అన్యాయంగా చేస్తున్నారా న్యాయంగా చేస్తున్నారా అని ఒక్కొక్క కార్యాలయం దగ్గరికి పోయి ప్రభుత్వ కార్యాలయాలను మొత్తం ప్రక్షాళన చేసుకుంటూ మా ప్రజలకి ఈ కార్యాలయాలలో చోటు ఉందా లేదా అని అడగడానికి ఒక్కొక్క కార్యాలయం మీదకి పోతున్నాం మేము అడగడానికి. ఈ కార్యాలయాలు ఉన్నది మన కోసం, కలెక్టర్ ఉన్నది మన కోసం, ఎంఆర్ఓ ఉన్నది మన కోసం, గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వరకు ఉన్నది మొత్తం ఈ ఎగ్జిక్యూటివ్ మొత్తం మన కోసం మాత్రమే వాళ్ళు చేయాల్సిన సేవ. ఒక కలెక్టర్ ఒక పేదవాడికి సేవ చేయడానికి ఉన్నాడు ఒక కలెక్టర్. కానీ ఈ ప్రభుత్వం వారేదో ఆకాశం నుంచి దిగిపడ్డట్టుగా, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా, ఆకాశం నుంచి దిగిపడ్డట్టుగా మనం అనుకుంటున్న వాళ్ళని. ఆకాశం నుంచి దిగపడలే, మనం ఇచ్చే ట్యాక్సులతో మనం ఇచ్చే పన్నులతో బతుకుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా. అందుకనే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, ఇచ్చోడ భూమిపుత్రులైన బీసీ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ మీరు ఎస్టీగా లేరు, కానీ ఇక్కడ అవకాశాలన్నీ ఎస్టీలకని ప్రభుత్వం అంతా 170 యాక్ట్ అని చూపిస్తుంది. పోనీ అగ్రకులాలు ఎస్టీలా, కానీ మీరు దొరలలాగా బతుకుతారు. మీరేమో దొరలు, మీకు ఆస్తిపాస్తులు ఎట్లా వస్తున్నాయి 170 యాక్ట్ ఉండగా? మరి మీరెందుకు పేదరికంలో మాకు ఏ హక్కు లేకున్నా? ఈ సమస్య ఎట్లా పరిష్కారం అయింది? ప్రభుత్వంతో మనం పోరాడాలి, ప్రభుత్వాన్ని మనం అడగాలి. రేపు రాజ్యానికి రావడానికి వచ్చిన తర్వాత అది మనకి శాశ్వత విముక్తి. కానీ రాజ్యానికి రావడానికి ముందు మన సమస్యల కోసం, సామాజిక న్యాయం కోసం ప్రతి దాంట్లో మనం వాటా అడగాలి. కాంట్రాక్టులలో అడగాలి, ఈ కాంట్రాక్ట్ లో మా వాటా ఎంత, ప్రతి కాంట్రాక్ట్ లో మా వాటా ఎంత అని అడగాలి, రాజ్యాల వాటా అడగాలి, సర్వ సంపదల్లో మా వాటా ఎంత అని అడగాలి. దానికోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మా పరిస్థితి ఏంటని అడగడానికి, మా సమస్యల పరిష్కారం చేయండి అని అడగడానికి తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రకి ఆదిలాబాద్ జిల్లాని ఎంచుకొని ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ 14న ఒక భారీ సభ పెట్టి ఈ మొత్తం ఆదిలాబాద్ జిల్లా పర్యటన చేసి 25 రోజులు దాటుతుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చింది. తెలంగాణలో 3.5 సంవత్సరాలు సాగుతుంది ఈ భూమి రథయాత్ర. అందులో 1 సంవత్సరంన్నర ఉత్తర తెలంగాణలో సాగుతుంది. ఇంకా 3 నెలలు ఉమ్మడి ఆదిలాబాద్ లో యాత్ర నడుస్తుంది. ఎందుకు ఆదిలాబాద్ మీద ఇంత దృష్టి? ఆదిలాబాదు ప్రభుత్వంలో ఉన్నదా? తెలంగాణలో ఉందా? ఆదిలాబాద్ లో ఉన్న మామూలు సామాన్య మన ప్రజల దగ్గరికి, మన పేదల దగ్గరికి కలెక్టర్ వస్తున్నాడా? కలెక్టర్ కి చెవులు, కళ్ళు, ముక్కు, మన సమస్యలు వినడానికి ఆయనకి స్పర్శ ఉన్నదా? దృష్టి ఉన్నదా? వినగలుగుతున్నాడా? దీనికోసం రావడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా. ఎందుకంటే నువ్వు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తివి, మా బాధల్ని మా గాథల్ని వినే వ్యక్తివి నువ్వంటే మాకు గౌరవం. ఎందుకంటే భారత రాజ్యాంగ గణతంత్రం ద్వారా రిపబ్లిక్ స్టేట్ లో నీ చేతిలో అధికారం పెట్టాడు అంబేద్కర్. భారత రాజ్యాంగం ద్వారా కలెక్టర్ చేతిలో హై పవర్స్ పెట్టాడు. కాబట్టి నువ్వు మా సమస్యలు పరిష్కరించాల్సిందే. ఈ సిస్టమ్ అంబేద్కర్ సృష్టించిన ఈ డెమోక్రాటిక్ రిపబ్లిక్ సిస్టమ్ కి మేము రెస్పెక్ట్ చేయాలి. ఆ రెస్పెక్ట్ చేసే సిస్టమ్ లో కలెక్టర్ కూడా ఒక పార్ట్ ఆఫ్ సిస్టమ్. కాబట్టి ఈ వ్యవస్థను మేము గౌరవిస్తున్నాం. ఎవడో వేరే లెఫ్ట్ టెర్రరిస్ట్ పార్టీ లాగానో ఇంకోళ్ళ లాగానో మేము సిస్టాన్ని వ్యతిరేకించటం. ఇది మా సిస్టమ్, మా గవర్నమెంట్ సిస్టమ్. రేపు ఈ ప్రభుత్వంలోకి మేము రాబోతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉన్నది. ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర పోతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం మొన్న ఇచ్చోడలో టాయిలెట్స్ ఎట్లున్నాయి, హాస్పిటల్లో బెడ్స్ ఎట్లున్నాయి, హాస్పిటల్లో రూమ్స్ ఎట్లున్నాయి, డెలివరీ రూమ్ ఎట్లుంది మొత్తం చూసినాం. హాస్పిటల్ కాంపౌండ్ వాల్ ఎట్లున్నది, హాస్పిటల్లో చెత్తా చెదారం ఎట్లున్నది మొత్తం చూసినాం. ఎందుకు అది? ఆ హాస్పిటల్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? రేపు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి హాస్పిటల్ మనది, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనందరిదని చెప్తా ఉన్నాం. అట్లా ఎంఆర్ఓ ఆఫీసర్ కాపాడుతాం. రేపు ఇచ్చోడ బస్ స్టాండ్కి వస్తున్నాం, 100 మంది కలిసి బస్ స్టాండ్కి పోదాం. బస్ స్టాండ్కి ఒక ఆఫీసర్ ఉంటాడు, డిపో మేనేజర్ ఉంటాడు. ఇక్కడ డిపో ఉంటే బస్ స్టాండ్కి ఎవరు ఇన్ఛార్జ్? బస్ స్టాండ్ మీద ఉన్న ఆఫీసర్ ఎవరు? బస్ స్టాండ్ లో టాయిలెట్స్ ఉన్నాయా? బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్స్ కరెక్టే ఉన్నాయా? బస్ స్టాండ్ అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉందా? దాన్ని ఆధునికంగా మార్చడానికి ఏమైనా ప్లాన్ ఉందా మీ దగ్గర? అప్డేటెడ్ గా మోడర్న్ గా బస్ స్టాండ్ ని అత్యాధునికంగా తయారు చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? మహిళలకు అన్ని వసతులు ఉన్నాయా? రూమ్స్ ఉన్నాయా?
టాయిలెట్స్ ఉన్నాయా, అవి ఎందుకు కట్టలేదు, నీకెందుకు శ్రద్ధ లేదు అని నిలదీస్తాము. ఎందుకు? ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ బస్సులల్లా 70 ఏళ్ల నుంచి ప్రయాణం చేసి ఆర్టీసీకి పైసలు ఇచ్చింది బీసీఎస్సీ ఎస్టీలు. మన బస్ స్టాండ్ అది, మన ఆర్టీసీ అది. అందుకోసం బస్ స్టాండ్కి పోతాం, పోలీస్ స్టేషన్ పోతాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాం, సమస్త ప్రభుత్వ కార్యాలయాలకు పోతాం. ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నది మన కోసం. ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్నదే మన కోసం, పెట్టిందే మన కోసం, ప్రజల కోసం, మనలాంటి ప్రజల కోసం. కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ ని కాపాడుకోవాలి. నువ్వెవరు అడగడానికి అని అడిగితే అడగమనండి, ఆ మాట అడగమనండి. ఈ ఇన్స్టిట్యూట్, ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లోకి వచ్చి నువ్వెవరని అడగడానికి అని అడగమనండి. నేనెవరిని అడగడానికి, నాకెక్కడి నుంచి అధికారం వచ్చిందో చూపిస్తా. ఈ ఇన్స్టిట్యూట్ ని నువ్వెవరు అడగడానికి అని నన్ను నువ్వు అడిగితే దానికి ఆధారం నీ దగ్గర ఉందా అని నేను అడుగుతున్నా. నీ దగ్గర లేదు, కానీ నా దగ్గర ఉంది. ఈ ఇన్స్టిట్యూట్, ఈ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలకి బాధ్యతా కేంద్రాలు. మనం మనకి రెస్పాన్సిబిలిటీగా ఆ ప్రభుత్వ కార్యాలయాలు ఎట్లా పనిచేస్తున్నాయో అడగడానికి మనకి వాళ్ళు బాధ్యులు చెప్పడానికి. అందుకని ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే బయలుదేరుతున్నాం ప్రతి ఇన్స్టిట్యూట్ దగ్గరికి, ప్రతి సంస్థ దగ్గరికి. అట్లా ప్రభుత్వ సంస్థలన్నింటినీ, ఆ ఉద్యోగుల యొక్క కార్యనిర్వాహక కార్యక్రమాలని, సమస్తాన్ని, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎట్లా జరుగుతున్నాయి, మనకి ఏం న్యాయం జరుగుతున్నది, పైన మంత్రి మండలి, గవర్నమెంట్, పైన ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా అందుతున్నాయి, వాటిని ఏ విధంగా మన దాకా పంపిస్తున్నారు అడగాలి. రేషన్ కార్డు అడుగుతున్నాం మనం ఇప్పటికీ. అంటే మనకి బియ్యం లేవు. రేషన్ కార్డులు తీసుకునే దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న, ఇది ఒక పదం, వాక్యం మనకి. దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న 100 కోట్ల మందికి బియ్యం పంచుతారట. అంటే 100 కోట్ల మంది బియ్యం లేవు అని అర్థం. 100 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు అని అర్థం. ఈ దేశం పరిస్థితి. ప్రపంచం ముందు ఈ దేశం ఏం చెప్తుంది? మా వాళ్ళకి ఇప్పుడు టాయిలెట్లు కట్టిస్తామని చెప్తుంది ఈ దేశం. ఇది మన దేశ దుస్థితి. మా దేశంలో ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇది మన దేశ దుస్థితి. ఇప్పుడు గ్రామాలలో కరెంటు పెడుతున్నాం, ఇది మన దేశ దుస్థితి. అంటే గ్రామాలకి కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం, గ్రామాలకి రోడ్లేసే పరిస్థితిలో ఉన్నాం, గ్రామాలకి అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పెట్టే పరిస్థితిలో ఉన్నాం, గ్రామాలలో ఇప్పుడు టాయిలెట్స్ కట్టించే పరిస్థితిలో. ఇది మన దేశ పరిస్థితి. ఇక నువ్వు మమ్మల్ని చదివించేటప్పుడు, మాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు, మాకు భూమిని పంచేటప్పుడు ఇంకెప్పుడయ్యా నువ్వు? ఎన్ని తరాలు చచ్చిపోవాలి? ఇప్పటికి 2000 తరాలు చచ్చిపోయినాం కదా. గవర్నమెంట్ సిస్టమ్ వచ్చింది 75 ఏళ్ళు అయింది కదా. సిస్టమ్ వచ్చి 75 ఏళ్ళు అయింది. అంతకుముందు 2000 సంవత్సరాలు అయింది. ఇక మేము బతికింది ఎప్పుడు? అంత చావు కోసమే మేము బతికింది. మేము పుట్టిందే చావడానికి. సమస్యలే మొత్తం, మా బ్రతుకంతా సమస్యలే, బ్రతుకంతా నరకమే. పైన నరకం కాదు, ఇది భూతల నరకం. ఇది ఈ భూతల నరకం అగ్రవర్ణాలు సృష్టించిన నరకం. ఈ భూతల నరకాన్ని మా భూమి రథయాత్ర యుద్ధం ద్వారా భూతల స్వర్గంగా మార్చడానికి యాత్ర బయలుదేరిందని తెలియజేస్తా ఉంటుంది అందరికి. అందుకనే తెలంగాణ వాదం వచ్చినా, తెలుగువారి ఆత్మగౌరవం వచ్చినా, స్వాతంత్రోద్యమం వచ్చినా, కమ్యూనిస్టుల ఉద్యమం వచ్చినా, కాంగ్రెస్ మీద యుద్ధం, జనతా ఉద్యమం చేసినా మొత్తం అధికారం అగ్రవర్ణాల చేతిలో ఉంది తప్ప ఈ మహేంద్రుల చేతులు లేదు, మాదిగోల చేతులు లేదు, మాలవుల చేతులు లేదు, ఈ తుర్కాయన పెద్ద ఆయన, ఈ ముస్లిం అధికారం వీళ్ళ చేతిలో అధికారం లేదు. ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, హైదరాబాద్ లో వీళ్ళంతా పార్టీ పెట్టారు, ఎంఐఎం పార్టీ పెట్టారు. ఈ రెడ్డోళ్ళు మనకు సేవ చేయరా? ఈ వెలమదొరలు మనకు సేవ చేయరు. వీళ్ళు పెద్ద దొంగలు ఇద్దరు. ఈ ఇద్దరు ద్వారా మనకు ఎలాంటి న్యాయం జరగదని తుర్కోలు కలిసి హైదరాబాద్ పార్టీ పెట్టి వాడిని నడ్డి మీద దాన్ని ముస్లింలే పార్టీ పెట్టుకొని రాజ్యానికి వచ్చారు హైదరాబాద్ లో. వీళ్ళని చూసి బుద్ధి నేర్చుకోవాలి. మరి మనం ఏం చేస్తున్నాం? రెడ్డోళ్ళకి, వెలమదొరలకి, కోట్ర సీసాలకి మనం ఓటు అమ్ముకుంటున్నాం. వీళ్ళు అమ్ముకుంటారా ఓటు? ఓటు అమ్ముకోరు వీళ్ళు. ఎంత పేదరికంలో ఉన్నా ఓటు అమ్మరు వాళ్ళు. వాళ్ళ ఓటుని సరాసరి తమ ఎంఐఎం పార్టీకి వేసి అధికారంలోకి వస్తారు. మరి మనం ఎందుకు రావటంలే? మనం బానిసలం కాబట్టి, కోట్ర సీసాకి ఓట్లు అమ్ముకుంటున్నాం కాబట్టి. అందుకని మనం ఏం చెప్తున్నాం? బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై మనమే రాజ్యానికి వచ్చి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి రెడ్ల అధికారానికి ప్రతినిధి, కేసీఆర్ వెలమ రాజ్యానికి ప్రతినిధి. అయ్యా నేను 25 రోజుల నుంచి హాస్పిటల్ నెమ్మటి, బస్ స్టాండ్ నెమ్మటి, పోలీస్ స్టేషన్ నెమ్మటి, రోడ్లు నెమ్మటి తిరుగుతున్న సమస్యలు ఎట్లున్నాయి చూడటానికి.
నా మీద ఎందుకు పడింది ఈ పని? ఎందుకు పడింది? ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ చేయాల్సిన పని నేను చేస్తున్నాను. నువ్వు ఇంట్లో పడినావు కాబట్టి ఆ పని నేను నెత్తి మీద ఎత్తుకున్నా. నువ్వేందుకు చేయట్లా పని? నువ్వు బస్ స్టాండ్కి వచ్చి టాయిలెట్లు ఉన్నాయి ఎత్తకరాదు, చూడరాదు? హాస్టల్లో బతికెట్లున్నదో మా పోరగాళ్ళది, హాస్పిటల్లో మాకు ఎట్లున్నాయో నువ్వు కదా వచ్చి చూడాల్సింది. నీ కొడుకు చూడవు, నువ్వు చూడవు. ఆ పని మేము ఎత్తుకుంటాం. ఎందుకు? మేము 90% ప్రజలకి ప్రతినిధులం కాబట్టి, తేలిపోయింది. నువ్వు దేనికి ప్రతినిధి? నువ్వు 10% మంది ప్రజలకే ప్రతినిధి. నువ్వు రెడ్లకి ప్రతినిధి, నువ్వు వెలమలకి ప్రతినిధి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 10% మంది ప్రజలకి మాత్రమే ప్రతినిధులు. వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ రాజ్యం, వాళ్ళ దానికోసమే ఆ 3 పార్టీలు. మరి 90% ప్రజలకి ఎవరు ప్రతినిధులు? ఎవ్వడు లేడు, ఏ ఒక్కడు లేడు, మాకెవరు లేరు. కాబట్టే ఈ బలవంతుల చేతుల్లో బలహీనులు సంఖ్యలు పడ్డాయి కదా మనకి. ఆ 90% ప్రజల్ని బయటికి తీయడానికే ఇగో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది ప్రజల కోసం అణగారిన కులాలని 100 కులాలని అసెంబ్లీలోకి తీసుకుపోవడానికి, 100 కులాలని పార్లమెంట్ లో తీసుకుపోవడానికి, రాజ్యాన్ని స్థాపించడానికి, అణగారిన వర్గాలైన దళితుడిని, బీసీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి మా భూమి రథయాత్ర బయలుదేరిందని సగర్వంగా ఈ ప్రజల మధ్య తెలియజేస్తా ఉన్నా. మేము కూడా కూర్చుంటాం రాజ్యం మీద. అందుకోసం ఈ మా భూమి రథయాత్ర ఇది నా కోసమో, వేదిక మీద ఉన్న నలుగురు కోసమో కాదు. 3.5 కోట్ల మంది పేదలైన, అభాగ్యులైన, అన్నార్తులైన, కటిక పేదలైన, న్యాయం దక్కని, న్యాయ దేవత తలుపులు తీయని అభాగ్యుల కోసం సాగుతుంది ఈ యాత్ర. ఈ యాత్రని విస్మరించడానికి లేదు. ఈ చారిత్రక కర్తవ్యం ఇది. ఈ యాత్ర కోసం మీరు పార్టిసిపేట్ చేయాల్సిన చారిత్రక కర్తవ్యం. ఒక బస్ స్టాండ్ ఎట్లుంది, ఒక హాస్టల్ ఎట్లుంది, ఒక హాస్పిటల్ ఎట్లుంది, ఈ మొత్తం చూసేది ఎవరి కోసమయ్యా? ఒక హాస్పిటల్ పోయి వైద్యం ఎట్లా చేస్తాను నా ప్రజల కోసం అని ఒక హాస్పిటల్ ఏరి తేరి మొత్తం హాస్పిటల్ అంతా సూక్ష్మంగా అధ్యయనం చేసేది ఎవరి కోసం? ఈ పేదల కోసం కాదా? ఈ కటిక దరిద్రులకైనా ఈ పేదల కోసం కాదా? రేపు హాస్పిటల్ ని 100 బెడ్ల హాస్పిటల్ గా మార్చాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతున్నాం. మీరు రారా? అందరం రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ ద్వారా మనకి ఏం కావాలో రిప్రజెంటేషన్ కాగితాల్ని ఈ ఆదిలాబాద్ జిల్లాలో 100 గ్రామాల నుంచి పోయి వేలాది మంది మీ కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ కాగితం ఇచ్చి ఇగో మా సమస్యలు ఇవన్నీ మాట్లాడదాం. కలెక్టర్ నువ్వు గవర్నమెంట్ కి పంపుతావా? నీ పరిధిలోనే ఉందా? ఈ సమస్యలు నువ్వు పరిష్కరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అందుకోసం కలెక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం, అది ఈ కార్యక్రమం. అందుకోసం మా భూమి రథయాత్ర ఈ తెలంగాణ గడ్డ మీద సాగుతున్న ఈ యాత్ర ఇది రాజ్యం కోసం చేసే ఒక రణం. ఈ రణంలో మీరంతా పాల్గొనాలని మీ అందరినీ కోరుతూ ఈరోజు ఇక్కడ రాశారు సమస్యలు. ఇచ్చోడలో నీటి సమస్య ఉంది. ఏమని రాశారు? నీ 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ఏమో గానీ మాకు 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ రావాలని రాశారు. 1,00,000 కిలోమీటర్ల యాత్రే కానీ 1,00,000 లీటర్ల సామర్థ్యం ఉన్న మంచి ఫిల్టర్ వాటర్ బెడ్ ఇక్కడ ట్యాంక్ కావాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ లేదు. ఇచ్చోడలంతా కోటర్ సీసాలు అమ్మడే, ఇక్కడ వాటర్ లేదు. ఇచ్చోడలో డ్రైనేజ్ లేదు. ఇచ్చోడ రోడ్ల మీద చూస్తుంటే పిచ్చోడలాగా తిరుగుతుంటాం ఇచ్చోడలో మనమంతా. ఎందుకంటే మన అవతారాలు, మన బట్టలు, మన ఆరోగ్యం, మన పిచ్చి బట్టలు, మనమంతా పిచ్చోడలాగా ఉన్నాం ఇచ్చోడలో. ఎందుకు? మన పేదరికం, మన జీవితాన్ని మనం ప్రేమించలేదు. మన మీద మనకి ఇంట్రెస్ట్ లేదు. అసలు మన జీవితాన్ని మనం ప్రేమించట్లేదు. నీ జీవితాన్ని ఎప్పుడు ప్రేమిస్తావు? నీకు భాగస్వామ్యం ఉంటుంది. ఇంట్లో నువ్వు మమ్మల్ని సరిగ్గా చూడనప్పుడు ఇంట్లో పిచ్చోళ్ళలాగానే ఉంటాం మేము. అదే ఇంట్లో మనల్ని ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమిస్తావు. ఈ దేశం మనల్ని ప్రేమించట్లేదు, ఈ రాజ్యం మనల్ని ప్రేమించట్లేదు, ఈ సమాజం మనల్ని ప్రేమించట్లేదు. కాబట్టి మనం పిచ్చోళం అయిపోయినాం. ఇచ్చోడలో పిచ్చోళం కాదు, రాష్ట్రం దేశం అంతా పిచ్చోళం అయిపోయింది. వాళ్ళకి వైద్యం చేయడానికి మా భూమి రథయాత్ర బయలుదేరిందని సగర్వంగా చెప్తున్నా మీ అందరి మధ్య. అందుకోసం ఈ పేదల కన్నీటిని తుడవడానికి, పేదల కష్టాలను తెలుసుకొని రాజ్యానికి, గవర్నమెంట్ కి నినదించడానికి ఈ కాగితాలని ఇప్పటికే ఒక పేద 2 బస్తాల కాగితాలు వచ్చింది.
మరి 3.5 సంవత్సరాలు అయితే ఎన్ని బస్తాలు? 10 లారీల కాగితాలు కావాలి. ఈ 10 లారీల కాగితాలను తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇస్తాం. అయా ఈ సమస్యల్ని పరిష్కరించు. రేవంత్ రెడ్డి ఆ 10 లారీల కాగితాలు పరిష్కారం చేయలేదనుకోండి, ఆ 10 లారీల కాగితాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాష్టం తయారు చేస్తాం. కాగితాలతోటి ఏం తయారు చేస్తాం? కాష్టం. కర్రలు ఎందుకు? కాగితాలు చాలుగా. నీ సమస్య కాగితాన్ని నిప్పు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాష్టం తయారు చేస్తాం. కాష్టం తయారు చేయండి పేరుస్తాం. కాష్టాన్ని కాగితాలతో వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాంట్లో పెట్టి నెయ్యి గీ అందరూ వేసి నిప్పు పెడతాం. ఖాళీ బూడిదైపోయి దగ్ధమైపోతే ఆ అగ్నిలో నుంచి మన రాజ్యం రావాలి తెలంగాణలో. దానికోసం సాగుతున్న సమరం సామాజిక న్యాయం కోసం. నేదరాయనికి రాజ్యం రావాలని ఒక్కడు మాట్లాడలే, కుమ్మరానికి రాజ్యం రావాలని ఒక్క పార్టీ వాడు మాట్లాడు, సాగలానికి రాజ్యం రావాలని బీజేపీ మాట్లాడదు, మంగళానికి రాజ్యం రావాలని బీఆర్ఎస్ మాట్లాడదు, మాదిగాయన సింహాసనం మీద కూర్చోవాలని కాంగ్రెస్ మాట్లాడదు, అణగారిన వర్గాలే దేశాన్ని పాలించాలని కమ్యూనిస్ట్ ఆయన మాట్లాడు. కారణం ఏంటి? నీకు గిట్టదా? అంటే మేము కుల వృత్తులు చేసుకోవడానికి ఉండాలనా? పోనీ కుల వృత్తులన్నా ఉన్నాయా? అయ్యి లేవు కదా. మరి ఎట్లా బతకాలి? కుల వృత్తులు నువ్వే ధ్వంసం చేస్తుంది, ఉన్న కుల వృత్తి లేకుండా చేస్తుంది, చేతిన వేరే పని ఏమైతే భూమి లేకుండా చేస్తుంది, పోరగాళ్ళకి చదువు లేకుండా చేస్తుంది, దవాఖాన లేకుండా చేస్తుంది. మరి ఎట్లా బతకాలి? నీ సినిమాలు చూడాలి. సినిమాలనే మొత్తం మన పరిష్కారం కూడా సినిమాలనే చెప్తాడు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో మంచిగా బతికితే మనకి నవ్వు వస్తుంది, అందులో హీరోని కొడితే మనం ఏడుస్తాం. మనం సినిమాలో ఏడ్చేది మనమే. వాడు ఏడిపిస్తాడట మనల్ని, మనం ఆ సినిమా చూసి ఏడవాలి. ఆయన హీరో గారు మంచిగా బతికితే మనం సంతోషపడాలి. కడుపుల తిండి ఆకలి అయితంటే తిండి లేని వాడు సినిమా చూస్తాడు. అన్నం తింటే సినిమా టికెట్ పైసలు, సినిమా టికెట్కి పైసలు లేవు కాబట్టి అన్నం తినడు, అన్నం తినకుండా సినిమా చూస్తాడు, సినిమా చూసి ఇంటికి వస్తాడు, సినిమాతోటి తృప్తి పడతాడు. అలాంటి సినిమా యాక్టర్లు లక్షల కోట్ల రూపాయలు మన వర్గాల నుంచి దోచుకున్నారు. వాళ్ళు హీరోలు, కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఒక్క హీరో రాడారు. 10,000 మంది సైన్యాన్ని మా ఉద్యమం ప్రధానమంత్రికి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ప్రకటించినాం. మొన్న సైన్యాన్ని ఇస్తాం, తీసుకో యుద్ధాన్ని. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు నేను విమానం నడుపుతా అంటాడు. యుద్ధం నాట ఆయన విమానం నడుపుతాడట. చూసిర్రా ఆయన్ని 6 అడుగులు ఎత్తుంటాడు, ఆయన విమానం నడుపుతాడట. నువ్వు 70 ఏళ్ళు నువ్వే విమానం నడుపుతాయా? మా దగ్గర 30 ఏళ్ళ పడుచుపోరుగా ఉన్నారు, మమ్మల్ని తీసుకపో 10,000 మందిని మేము పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం, అది మా శక్తి. మరి సినిమా యాక్టర్ ఎందుకు చెప్పడు? నువ్వు 1000 మందిని కొడతావు, గుద్దు కొడతాడట 1000 మందిని. ప్రభాస్ అందరినీ కొడతాడట, మొత్తం వేలాది మందిని కొట్టి చంపుతాడట ప్రభాస్. రామ్ చరణ్ కొడతాడట, ఆ పుష్పాల చేయంకర పెట్టి తిరిగి 1800 కోట్లు వేసపోయిన వారి పేరేంట? అల్లు అర్జున్ 2000 కోట్లు వేసుకొని పోయిండు. గంధపు చెక్కలని ధర్మకోలతో తయారు చేసిన మొద్దులై వాడు సంటిపోరాడు కూడా భుజం మీద వేసుకుంటాడు. వీడియో అవి భుజం మీద వేసుకున్నట్టు, అవి నిజంగానే మోసినట్టు ధర్మకోల్ షీట్తో తయారు చేసిన షీట్లై ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంటాయి. ఇట్లా గాలికి పెద్ద ఫ్యాన్ పెట్టినా ఎగురుతాయి. ఎందుకు? అవి ధర్మకోల్తో తయారు చేసింది. మనోడే అనుకుంటాడు అంత బరువులు మోస్తుండు మన పుష్ప, మోసి వాడు చెయ్యి వంకరైంది. మరి నువ్వెందుకు పాకిస్తాన్తో యుద్ధం చేయవు? పుష్పరాజు 1800 కోట్లు వేసుకొని పోయినావుగా, దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేసి నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చేయవా? మహేష్ బాబు హెలికాప్టర్లలో తీగలు కట్టుకొని కింది దిగుతున్నాడు థమ్సప్ బాటిల్ వేసుకొని. మరి వాడు యుద్ధం చేయడా పాకిస్తాన్తో? అది సినిమా కదా సార్ అంటాడు ఒక తెలివిగల్లానే ఇందులో నుంచి. ఆ తెలివిగల్లానికి నేనేం చెప్తానంటే, వీళ్ళు సినిమా షూటింగ్ అయిపోయాక ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ లో హీరోలు ఏం చెప్తారు తెలుసా? మేము షూటింగ్ లో బాగా కష్టపడ్డాం. బాగా కష్టపడ్డాట వీడు, కష్టపడ్డాట. సినిమా షూటింగ్ కి కష్టపడ్డాం, డూప్స్ కూడా పెట్టలేదు, నిజంగా ఫైట్లు చేసినాం అన్నాడు ఒక హీరో. ఆ నిజంగా ఫైట్లు చేసిన వాడు పాకిస్తాన్తో యుద్ధం చేయాలి మాకు అచ్చటికి. ఇప్పుడు వాడు నువ్వు అన్నావు కదా, డూప్స్ లేకుండా కష్టపడ్డాం, బాగా నిజంగా కష్టపడ్డాం, నిజంగా ఫైట్లు చేసినాం, డూప్స్ లేరు అన్నాడు హీరో. ఇప్పుడు ఈ మధ్య అందరు హీరోలు అట్లే ప్రెస్ మీట్లు పెడతారు. మరి నిజంగా నువ్వు గుర్తుకు 100 మందిని చంపినోడివి, నువ్వు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తావా చేయవారా బాయ్ అని అంటున్నా నేను. ఇక్కడ నువ్వు ఏవా యుద్ధం? భారత మిలిటరీకి 1 గంట సేపు విశ్రాంతి చేయరాదు రామ్ చరణ్? నువ్వు పోయి యుద్ధం చేయరాదు? ఆ మధ్య వాడు ఏదో సినిమా తీసిండు, 2000 మందిని చంపాడు ఒకేసారి. ఈ సినిమా యాక్టర్లు పాకిస్తాన్తో యుద్ధం చేయరు, మన భావోద్వేగాలతో యుద్ధం చేసి
మనల్ని ఓడించి మన దగ్గర జేబులో ఉన్న మన పోరగాళ్ళకు పెట్టాల్సిన పైసలు, మన కడుపుకు తిండాల్సిన పైసలు బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర వాడు సినిమా టికెట్ల రూపంలో పైసలు వేసుకుని పోతాడు. పాకిస్తాన్ తో యుద్ధం చేసేది మనం. భూమిపుత్రులైనా కాయా కష్టం చేసుకునే అణగారిన వర్గాలైనా మనం దేశభక్తి అంటే. అందుకనే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, డాక్టర్ అంబేద్కర్ దేశ సార్వభౌమాధికారం కోసం మనలో ఎన్ని కొట్లాటలున్నా దేశ సార్వభౌమాధికారం, దేశ సరిహద్దుల్ని ఎవడో ఆక్రమించడానికి వీల్లేదు. అంగం భూమి పోనీయం. ఎందుకంటే ఈ దేశం మనది, మనం కట్టుకున్న భూమి ఇది, మనం నిర్మించిన దేశం ఇది, మన రక్త మాంసాలతో భారతదేశాన్ని కట్టినం మనం. రేపు ఈ దేశానికి అధికారంలోకి రావాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి సార్వభౌమాధికార వ్యవస్థని నిర్మించిన భారత రాజ్యాంగ పద్ధతి ప్రకారం మేము కూడా యుద్ధంలో సహకరిస్తాం, పాల్గొంటాం అవసరమైతే అని ప్రకటించినాం. కానీ అగ్రకులాలు ఎందుకు ప్రకటించలేదంటున్నాం. రెడ్డిరావులకు ఇక్కడ అసెంబ్లీ కావాలట, రెడ్డిరావులకు భూములు కావాలట, రెడ్డిరావులకు అధికారం కావాలట, రెడ్డిరావులకు ముఖ్యమంత్రి పీఠం కావాలట. కానీ రెడ్డిరావులు పాకిస్తాన్ భారతదేశ మధ్య సరిహద్దుల కాడికి పోయి యుద్ధం చేయడానికి మాత్రం ఒక్కడు రాడట. ఇళ్లలో దాక్కుంటారు వీళ్ళు. రేపు యుద్ధం చేస్తే తలుపులేసి ఇళ్లలో దాక్కుంటారు వీళ్ళు. యుద్ధం వస్తే తలుపులు తీసి నడి బజార్లకు వచ్చేది మేము రా బాబు బీసీఎస్సీ వచ్చేది. ఎందుకంటే మాకు కొట్లాటలంటే ఇష్టం. మాకు మేము వస్తాము నడిరోడ్డు మీదకి. యుద్ధం వస్తే తలుపులు వేసుకునేది పిరికి పందలైన అగ్రవర్ణాలు మీరు తలుపులు వేసుకుంటారు. యుద్ధం వస్తే నడిరోడ్డు మీదకి వచ్చి ఛాతిని చరిసి ఓపెన్ గా ఛాతిని వెడల్పు చేసి శత్రువు మీదకి యుద్ధానికి మేము వస్తాం. మా శక్తిని వాడుకో అని భారత సైన్యానికి చెబుతున్నాం వేదిక మీద నుంచి. అందుకోసం ఈ దేశాన్ని మనం ప్రేమించాలి. దేశ ప్రజల్ని, దేశంలో ఉన్నటువంటి సంపదని మన ప్రజలకి పంచడానికి అంబేద్కర్ సృష్టించిన గవర్నమెంట్ సిస్టమ్ ఇది. ఈ సిస్టాన్ని మనం కాపాడాలి, ప్రేమించాలి. ఇచ్చోడలో మన ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ఇది. రేపు కలెక్టర్లని రాజ్యాన్ని ప్రశ్నించే పోరాటంలో మీరంతా భాగస్వాములై అంతిమంగా తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికీ జై భీమ్, జై భారతరాజు.